థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐల్ మీట్ యూ టుమారో. థ్యాంక్స్. బాయ్. చంటి గారు, నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా? ఏమైందండి? ఇప్పుడే మా మేనేజర్ కాల్ చేశాడు. మేనేజర్ కాల్ చేస్తే ఆనందపడిపోతున్నారు. ఎందుకండి? నాకు ఈ మంత్ నుంచి హైక్ అంట. హైకా? హైక్ అంటే ఏటప్పు గారు? హైక్ అంటే మనం సంవత్సరం నుంచి ఒకే కంపెనీలో కష్టపడి పనిచేస్తున్నందుకు అండ్ ఇకపై కూడా అదే కంపెనీలో కంటిన్యూ చేయాలని నాకు శాలరీ పెంచుతారు. అవును అప్పు గారు, చాలా మంచి విషయం చెప్పారు. ఇప్పుడు మీద 25% హైక్ అంటే 5,000, 6,000. ఏమేం చండి గారు, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? అదే అప్పు గారు, నేను కూడా మిమ్మల్ని ఇష్టపడడం మొదలుపెట్టి సంవత్సరం పైగా అవుతుంది. కానీ ఇంకా నా ప్రేమ విషయంలో ఎలాంటి మార్పు లేదేంటా అని ఆలోచిస్తున్నాను. సరే చంటి గారు, మేనేజర్ కాల్ చేస్తా అన్నాడు, నేను మళ్ళీ వస్తాను. దేవుడా, చంటి గారు ఏమైనా తప్పుగా అనుకుంటున్నారా ఏంటి? ఏం అర్థం కావట్లేదే. హలో జ్యోతి, బిజీగా ఉన్నావా? పర్లేదే, చెప్పు. అది కాదే, చంటి గారు ఏమన్నారంటే నేను కూడా మిమ్మల్ని ఇష్టపడడం మొదలుపెట్టి సంవత్సరం పైగా అవుతుంది. కానీ ఇంకా నా ప్రేమ విషయంలో ఎలాంటి మార్పు లేదేంటా అని ఆలోచిస్తున్నాను. సో నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అయినా అప్పు నీకు గుర్తుందా, నేను చేసుకోబోయేవాడి గురించి నాకన్నా ఎక్కువ నువ్వే టెన్షన్ పడేదానివి. పైగా నాకు పెళ్ళై 6 నెలలు అయిపోయినా ఇంకా టెన్షన్ పడుతూనే ఉండేదానివి, జ్యోతిని బాగా చూసుకుంటున్నాడో లేదో అని. నేను అప్పుడే అనుకున్నానే, నీ విషయంలో కూడా నేను అంతే టెన్షన్ పడాలని. కానీ చంటి గారు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇంతకన్నా అర్థమయ్యేలా నేనైతే నీకు చెప్పలేనే. సరేనే, ఉంటాను. బాయ్. చంటి గారు, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి అప్పు గారు. మీరంటే చాలా చాలా చెప్పండి చెప్పండి. చాలా మీరు చాలా పొడుగ్గా ఉన్నారంటున్నానండి. మరేదో అంటే అనేదో అన్నారు. అదే, మీరేంటి చాలా పొడుగ్గా ఉన్నారు అంటున్నాను. పొడుగున్నానా? అదేంటి అలా వెళ్ళిపోయారు? అయినా పొట్టుకోవడం వల్లే కదా దీని మీదకి ఎక్కాను. ఆవిడేంటి చాలా పొడుగున్నాను అంటారు? ఏంటో. హలో జ్యోతి. ఏంటే, చెప్పేశావా? లేదే, నాకు చెప్పాలనే ఉంది కానీ ధైర్యం చాలట్లేదు. పైగా చెప్పకపోతేనేమో నేనేదో వెంట తెప్పించుకుంటున్నట్టుంది. మరి ఉండదా? ప్లీజ్ జ్యోతి, ఏదో ఒక ఐడియా ఇవ్వే. అయినా ఇంకెన్నాళ్ళని నేను నీకు ఐడియాలు చెప్తూ ఉండాలి? ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. అసలు నేను నీకు ఐడియాలు చెప్పడం కాదు, ముందు నువ్వు ఐ లవ్ యూ చెప్పడం నేర్చుకో. అది కాదు జ్యోతి. అది ఇది ఏం లేదు. ఇంకా నిజంగా నేనంటే నీకు ఇష్టం ఉంటే చంటి గారిని ఇష్టపడుతున్నావు అని ఇప్పుడే వెళ్ళి చెప్పేసాయి. ఉంటా, బాయ్. చెప్పేస్తా.
చంటి గారు, చెప్పండి అప్పు గారు. మీరంటే చాలా మీరంటే చాలా మీరంటే చాలా ఎవడో నువ్వు ఉన్నావు స్వామి. చెప్పండి అప్పు గారు, మీరంటే చాలా. మీరంటే చాలా కాదు, నీరుంటే చాలా నీరుంటే చాలా ఇస్తారా, దాహంగా ఉంది అని అంటున్నాను. ఉండండి తెస్తాను. అప్పుగారు ఏమీ పెరుగుడా, ఎక్కడికి వెళ్ళిపోయారు? నా వల్ల కావట్లేదు. హలో జ్యోతి. ఏమే చెప్పేసావా? నాకు తెలిసే నీతో ఎలా చెప్పించాలో. అయినా ఈ విషయం నాకు ముందే తెలుసుంటే మీ ఇద్దరిని ఎప్పుడో కలిపేసేదాన్ని కదే. ఇంతకీ ఏంటి చంటిగా స్టేటస్? ఫుల్ హ్యాపీసా? అది నేను ఇంకా చెప్పలేదే. ఇంకా చెప్పలేదా? నేనంటే ఇష్టం ఉంటే చెప్పు అని అన్నా చెప్పలేదా? ఇంకా నిన్ను బాగు చేయటం నా వల్ల కదే. అయినా ఇప్పుడు చెప్తున్నాను, నీకు నేనంటే ఇష్టం ఉంటే కాదు, నీకు చంటి గారంటే నిజంగా ఇష్టం ఉంటే, ఆయన నీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటే ఇప్పుడే వెళ్ళి ఆయనంటే ఇష్టమని చెప్పేసే. లేదు ఇలానే ఉంటాను అనుకుంటే లైట్లే. అది కాదు జ్యోతి. ఆపు, మళ్ళీ అది కాదంటావు. ఇంక నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను, ఇంక నువ్వు చేయాల్సిందే మిగిలిపోయావు. బాయ్. హలో జ్యోతి. హలో. అబ్బా ఇదొకటి నన్ను భయపెట్టి చంపేస్తుంది. నాకు చంటి గారు ఎలాగన్నా కావాలి, ఇంకెళ్ళి చెప్పేస్తా. ఏమైందండి? చంటి గారు, మీకు ఒకటి చెప్పచ్చా? చెప్పండి అప్పు గారు. చంటి గారు, మీరంటే నాకు చాలా ఇష్టం. ఏంటప్పు గారు, తెల్లారేదో ఒక మాట అనేసానని, పైగా నేను ఏదో తప్పుగా అనుకుంటానని ఆలోచించుకుంటూ చెప్పేస్తున్నారా? అలా ఏం లేదు చంటి గారు. పర్లేదు చెప్పండి. అయినా మీకెందుకు అలా అనిపించింది? అప్పు గారు, మీరు నాతో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నప్పుడే మీ కళ్ళలో నా మీద ఇంత ప్రేమ కనబడేది. మరి అలాంటిది ఇప్పుడు మీరు ఏకంగా నన్ను ప్రేమిస్తున్నారనే చెప్తున్నారు. అయినా మీ కళ్ళలో ఇంత ప్రేమ కూడా కనబడట్లేదంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అప్పు గారు, రేపు ఉంటుందో ఓడిపోదో తెలియని ఉద్యోగం విషయంలో సంవత్సరంకి ఒకసారి మార్పులు జరిగినా పర్లేదేమో కానీ జీవితాంతం కలిసి ఉండాల్సిన విషయం ఇది. అంత తేలిగ్గా త్వరగా మారిపోతే ఎలా అండి? పర్లేదండి, నేను ఇక్కడే ఉంటా, మీతోనే ఉంటా. మీరు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాకే చెప్పండి. అంతవరకు ఎదురు చూస్తుంటా. థ్యాంక్స్ అండి. పర్లేదండి. చంటి గారు, మీరు మన విషయంలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదన్నారా? ఇంప్రూవ్మెంట్ అమ్మ వద్దులేండి, మళ్ళీ మీరు ఇంప్రూవ్మెంట్ పెప్పర్మెంట్ అని ఏదేదో అంటారు. నేను అంటుంది ఏంటంటే, మీరు మన విషయంలో ఎలాంటి మార్పు లేదన్నారు కదా, కానీ ఉంది. ఏంటండి అది? మనం ఇప్పటి వరకు వారానికి ఒక్క పావుగంట మాత్రమే మాట్లాడుకునే వాళ్ళం కదా, కానీ మనం ఇప్పటి నుంచి వారానికి ఒక్క అరగంట మాట్లాడుకుంటాం. అవునా అప్పు గారు? మనం ఇంకా బాగా మాట్లాడుకుంటే వారానికి 3 అరగంటలు మాట్లాడుకోవచ్చు. ఇది ఇంకా బాగుంది.